ఎందరో అమరవీరుల త్యాగ ఫలితమే మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అని జూన్ 2 అంటేనే తెలంగాణ ప్రజలకు ప్రత్యేక పండుగ రోజని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సోనియా గాంధీ చూపిన తెగువతో 4 కోట్ల ప్రజల 60 ఏండ్ల కల సాకారం అయిన రోజని, తెలంగాణ గడ్డ స్వేచ్ఛావాయులు పీల్చిన రోజని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలో అడుగుపెడుతున్న ఈ శుభ సందర్భంలో మంగళవారం నల్గొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై జాతీయ జెండా ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ చరిత్ర గురించి మాట్లాడితే నల్గొండ ప్రస్తావన లేకుండా ఒక్క పేజీ కూడా ముందుకు సాగదని, నల్గొండ అంటే కేవలం ఒక జిల్లా కాదని, ఇది విప్లవాల పురిటిగడ్డ అని, అన్యాయంపై తిరగబడ్డ వీరుల అడ్డ అని తెలిపారు. నాడు దొరల అరాచకాలు, దేశ్ముఖ్ లాంటి దుర్మార్గుల అణచివేతపై ఈ గడ్డ ఎలా తిరగబడిందో మనకు తెలుసని, బందుకు పట్టి ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన చరిత్ర మనదని, చాకలి ఐలమ్మ లాంటి ధీరవనిత స్ఫూర్తితో మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, సుద్దాల హనుమంతు నా భూమి జోలికొస్తే ఆ భూమిలోనే నీ గోరి కడతాం అని దొరల గుండెల్లో వణుకు పుట్టించింది ఈ మట్టి సాక్షిగానే అని అన్నారు. భీమిరెడ్డి నరసింహారెడ్డి, రావి నారాయణరెడ్డి లాంటి దిగ్గజాలు నడిపిన సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలోనే ఒక అద్భుతం అని, సాయుధ పోరాటంలోనే కాదని, మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా నల్గొండ జిల్లా సింహభాగం పాత్ర పోషించిందని, ఉద్యమం అంటేనే నల్లగొండ, నల్లగొండ అంటేనే ఉద్యమం అని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలు లాఠీ దెబ్బలు తింటుంటే శ్రీకాంతాచారి లాంటి యువకుడు తన ప్రాణాన్ని త్యాగం చేస్తే పదవుల కోసం ఆశపడకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరకపోతే ఈ పదవులు ఎందుకని తన మంత్రి పదవిని తృణప్రాయంగా విసిరికొట్టి ఆమరణ నిరాహార దీక్షతో ఉద్యమ క్షేత్రంలోకి దూకిన చరిత్ర తనదని చెప్పారు. సాగునీరు, తాగునీరు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. రాష్ట్ర ప్రజల బంగారు భవిష్యత్తు కొరకు అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో ప్రథమ స్థానంలో తీసుకువెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆడపడుచులు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేయడంతో పాటు జిల్లాలో ఇప్పటి వరకు 10,83,00,000 ఉచిత ప్రయాణాలకు గాను మహిళలకు 508,85,00,000 రూపాయల లబ్ధి చేకూరిందన్నారు. అలాగే 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజాప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని, రైతు భరోసా పథకం ద్వారా వానాకాలం 2025 సీజన్కు సంబంధించి 5,26,968 మంది రైతులకు గాను ఎకరాకు 6,000 చొప్పున అందించడం జరిగిందని చెప్పారు. జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద మొత్తం 2,33,981 మంది రైతన్నలకు 2,04,83,00,000 రూపాయల రుణమాఫీ చేయడం జరిగిందని అన్నారు. ఇప్పటి వరకు 1,019 మంది రైతులు మరణించగా 5 లక్షల రూపాయల చొప్పున 34,40,00,000 రూపాయలు వారి కుటుంబాలకు అందజేశామని, పంట విస్తీర్ణాన్ని అనుసరించి యూరియా ఆన్లైన్ ద్వారా జిల్లాలో రైతులకు పంపిణీ చేయడం జరిగిందని, 2025-26 సంవత్సరానికి 1,350 వివిధ రకాల వ్యవసాయ పనిముట్లు, 6,83,00,000 రూపాయల రాయితీతో సన్న, చిన్నకారు, మహిళ, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల రైతులకు 50% రాయితీపై, మిగతా వారికి 40% రాయితీపై అందజేస్తున్నామని చెప్పారు. ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లాలో 79,781 కొత్త రేషన్ కార్డులు ఆమోదించడం జరిగిందన్నారు. నల్గొండ నియోజకవర్గంలో 13,323 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. రైతుకు మద్దతు ధర చెల్లించుట గురించి నల్గొండ జిల్లాలో యాసంగి 2025-26 పంట కాలంలో 459 ధాన్య సేకరణ కేంద్రముల ద్వారా క్వింటా ఒక్కింటికి 2,389 రూపాయలు చెల్లించి నేటి వరకు రైతుల నుండి 7,24,033 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అతి తక్కువ సమయంలో ఖరీదు చేసి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటలలో 78,650 మంది రైతుల యొక్క బ్యాంకు ఖాతాల ద్వారా 1,223,88,00,000 రూపాయలు చెల్లించడం జరిగిందని, నల్గొండ నియోజకవర్గంలో 2,15,610 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని చెప్పారు. 40 ధాన్య సేకరణ కేంద్రాల ద్వారా 500 రూపాయల బోనస్ చెల్లించి
3,612 మెట్రిక్ టన్నుల సన్నధాన్యాన్ని ఖరీదు చేయడం జరిగిందని అన్నారు. అలాగే గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులకు జిల్లాలో ఇప్పటి వరకు 2,51,117 మంది వినియోగదారులకు జీరో బిల్లులు జారీ చేయడం జరిగిందని, అందుకుగాను ప్రభుత్వం 184,40,00,000 రూపాయల సబ్సిడీ అందజేసిందన్నారు. పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తున్నామని, ఈ పథకం వల్ల జిల్లాలో 11,388 మంది పేదలు చికిత్స పొందగలిగారని, ఇందుకుగాను 35,49,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని చెప్పారు. గత 10 సంవత్సరాలలో పేదవాని ఇంటి కలను విస్మరించడం జరిగిందని, ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నడూ లేని విధంగా నిరుపేదలైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు పరుస్తోందని, ప్రతి లబ్ధిదారునికి ఒక ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల చొప్పున మంజూరు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో మొదటి విడతలో మొత్తం 3,23,166 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా జిల్లాలో 18,837 ఇండ్లు మంజూరు చేసుకోవడం జరిగిందన్నారు. ఇందులో 16,480 గృహాలు ప్రారంభించబడినవని, 12,689 గృహాలు వివిధ దశలలో పురోగతిలో ఉన్నాయని, పురోగతిలో ఉన్నటువంటి గృహాలకు ఇప్పటి వరకు 275 కోట్ల రూపాయలు దశల వారీగా లబ్ధిదారులకు చెల్లించడం జరిగిందని, ఇప్పటి వరకు 2,067 గృహాలు పూర్తి చేయబడి గృహప్రవేశాలు చేయడం జరిగిందని, మిగతావి వివిధ దశల్లో నిర్మాణ పురోగతిలో ఉన్నాయని, అలాగే రెండవ విడతలో ప్రతి నియోజకవర్గానికి 2,000 గృహాలు ఇవ్వబోతున్నామన్నారు. అదేవిధంగా నల్గొండ పట్టణంలోని 552 ఇందిరమ్మ గృహాలు మౌలిక సదుపాయాల పనులు పూర్తి కాగానే అర్హులైన లబ్ధిదారులకు త్వరలోనే అందజేయడం జరుగుతుందని చెప్పారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద ఒక్కొక్కరికి 1,116 రూపాయల చొప్పున మొత్తం 71,25,25,572 రూపాయలను 7,117 మంది లబ్ధిదారులకు చెక్కుల ద్వారా పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా గ్రూప్ ఎంటర్ప్రైజెస్ క్రింద 89 మహిళా స్వయం సహాయక సంఘాలకు 689.30 లక్షల బ్యాంకు రుణాలు ఇప్పించి 92.71% ఆర్థిక ప్రగతిని సాధించామని, అదేవిధంగా వ్యక్తిగత ఎంటర్ప్రైజెస్ కింద 549 మంది లబ్ధిదారులకు 975.25 లక్షల అందజేశామని, పశు సంవర్ధక శాఖ ద్వారా మినీకిట్ పథకం కింద 75% సబ్సిడీపై 44 టన్నుల విత్తనాలు రైతులకు సరఫరా చేయడం జరిగిందని, జిల్లాలోని 10 లక్షల గొర్రెలు, 3 లక్షల మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందులు ఇవ్వడంతో పాటు జిల్లాలో 3 లక్షల పశువులను ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించుటకు ప్రభుత్వం ఎకరానికి 50,918 రూపాయలను, మొక్కలు, డ్రిప్ ఇరిగేషన్ మొదటి 4 సంవత్సరాల పాటు అంతర పంటల సాగుకు రాయితీగా అందించడం జరుగుతుందని, ఇప్పటి వరకు నల్గొండ జిల్లాలో ఆయిల్ పామ్ విస్తరణ పథకం ద్వారా 14,100 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగును చేపట్టడం జరిగిందని, 2025-26 సంవత్సరంలో 855 మంది రైతులతో 3,185 ఎకరాలలో సాగు చేయబడి 2026-27 సంవత్సరానికి 4,000 ఎకరాల లక్ష్యాన్ని కేటాయించడం జరిగిందని చెప్పారు. టీఎస్ ఐపాస్ చట్టం కింద వివిధ శాఖల నుండి 61 పరిశ్రమలకు అనుమతులు ఇప్పించడం ద్వారా 211.92 కోట్లు పెట్టుబడి లభించి 812 మందికి ఉపాధి కల్పించడం జరుగుతుందని, టీ ప్రైడ్ టీ ఐడియా పథకం ద్వారా 271 పరిశ్రమల సర్వీసు యూనిట్లకు 12,46 లక్షల పెట్టుబడి రాయితీ మంజూరు చేయడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులలో భాగంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువ లైనింగ్ పనులకు గాను 54 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, ఎన్ఎస్పీ ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా 3 జిల్లాలలో 9 లక్షల ఎకరాలకు సాగు మరియు తాగునీరును వారపంతి ద్వారా అందించి నాగార్జున సాగర్ జలాశయంలో సుమారుగా 20 టీఎంసీల నీటిని పొదుపు చేయడం జరిగిందని చెప్పారు. ఏఎంఆర్ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో హైలెవెల్ కెనాల్ లైనింగ్ పనులకు 444 కోట్ల రూపాయలు మరియు లో లెవెల్ కెనాల్ లైనింగ్ పనులకు 52 కోట్ల రూపాయలు మంజూరు చేసి ప్రారంభించడం జరిగిందని, కెనాల్ లైనింగ్ పనులు జరుగుతున్నందున ఏఎంఆర్పీ కెనాల్పై ఆధారపడి వ్యవసాయం చేసే రైతులు ఈ సీజన్ వరకు ప్రత్యామ్నాయ పంటలకు చేసుకోవాలని, బోర్లు, మోటార్లు ఉన్నవారు మాత్రమే వరి సాగు వేసుకోవాలని సూచించారు. గ్రామీణాభివృద్ధి సంస్థ చేయూత పథకంలో వృద్ధాప్య, వితంతు, కళ్లుగీత, బీడీ, చేనేత కార్మికులకు మరియు ఒంటరి మహిళలకు
ప్రతి నెల పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి కల్పించడం జరుగుతుందని చెప్పారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద జిల్లాలోని గంధంవారిగూడెం గ్రామంలో 1.20 ఎకరాల విస్తీర్ణంలో 3,50,00,000 రూపాయల నిధులతో మహిళా శక్తి పెట్రోల్ పంపు ఏర్పాటుతో పాటు నియోజకవర్గానికి 1 చొప్పున మహిళా శక్తి పెట్రోల్ పంపు ఏర్పాటు చేసేందుకు భూసేకరణ జరిగిందని, చండూరు మండలం నందు 4 ఎకరాల విస్తీర్ణంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో స్త్రీనిధి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులకు 105,99,00,000 రూపాయల రుణ సౌకర్యం కల్పించిందని చెప్పారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మార్చి 6 నుండి 162.37 కోట్ల రూపాయలను బ్యాంకు మహిళా సంఘాలకు రుణాలు 7,466 కిషోర బాలికలను గుర్తించి 556 సంఘాలను ఏర్పాటు చేసి వారికి 13 పాఠ్యాంశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ముఖ్యంగా 980 మహిళా సంఘాల భవనాలకు 104.60 కోట్ల రూపాయలు మంజూరు చేసి 560 భవనాలు పురోగతిలోకి తెచ్చి 48 భవనాలు పూర్తి చేయడం జరిగిందని, నల్గొండ నియోజకవర్గంలోని నల్లగొండ, కనగల్, తిప్పర్తి మండలాలలో ప్రతి మండలానికి 5 ఎకరాల చొప్పున రైస్ మిల్లుల స్థాపనకు అనుకూలమైన భూములను గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని చెప్పారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం ఒక్కొక్కటి 200 కోట్ల రూపాయలతో చేపట్టేందుకు 25 ఎకరాల భూమి కేటాయించడం జరిగిందని, నల్గొండ, నకరేకల్, నాగార్జునసాగర్, దేవరకొండ, మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గాలలో పనులు ప్రగతిలో ఉన్నాయని చెప్పారు. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేశంలోని ఏ ప్రభుత్వ స్కూల్లో లేని అత్యాధునిక సౌకర్యాలతో వాల్డర్ఫ్ విధానంలో నిర్మించిన కోమటిరెడ్డి ప్రతీక్ బొట్టుగూడ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల నల్గొండకే గర్వకారణంగా నిలిచిందని, ఇక్కడి పిల్లలు ప్రపంచంతో పోటీ పడే విధంగా అన్ని రకాల మెలకువలు దిద్దే పాఠశాలగా ప్రారంభించిన అనతి కాలంలోనే ఆదర్శంగా పేరుగాంచిందని చెప్పారు. నల్గొండ పట్టణంలో లతీఫ్ సాహెబ్ గుట్ట, బ్రహ్మంగారి మఠం, శివాలయం గుట్ట ఘాట్ రోడ్డు నిర్మాణంకు 140 కోట్ల రూపాయలు మంజూరై పనులు పురోగతిలో ఉన్నాయని, నల్గొండ ప్రజలకు హైదరాబాద్లోని కార్పొరేట్ స్థాయి హాస్పిటల్స్ అందించే మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆధునిక ల్యాప్రోస్కోపీ యూనిట్ను పద్మవిభూషణ్ డాక్టర్ నాగేశ్వరరెడ్డితో ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. నల్గొండలోని ఎస్ఎల్బీసీ నందు 5 ఎకరాలలో 40 కోట్ల రూపాయలతో నూతన ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని, శాంతి భద్రతలు, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతూ ప్రజల రక్షణే పోలీసుల ప్రధాన ధ్యేయం అనే లక్ష్యంతో నల్గొండ జిల్లా పోలీస్ శాఖ శాంతి భద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా పనిచేస్తుందని, అలైవ్ కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పిస్తూ ప్రమాదాల సంఖ్య తగ్గించుటకు కృషి చేస్తుందని, మత్తు పదార్థాలకు బానిసలైన వారికి రీహాబిలిటేషన్ కేంద్రాల ద్వారా పునరావాస సేవలు అందించడం జరుగుతోందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ ఫలాలు అర్హులైన అందరికీ అందేలా నల్గొండ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో రూపొందించిన శకటాల ప్రదర్శన పలువురిని విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కులకర్ణి విశ్వనాథ్, దిలీప్ రావు, ఎస్పీ శరత్చంద్ర పవార్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, అశోక్ రెడ్డి, అదనపు ఎస్పీ రమేష్, వివిధ శాఖల అధికారులు, స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర 13వ అవతరణ దినోత్సవ సందేశం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని 13వ సంవత్సరంలో అడుగుపెడుతున్న ఈ శుభ సందర్భంలో జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు హాజరైన గౌరవ అతిథులకు మరియు అమరవీరుల కుటుంబాలకు, నా అన్నదమ్ములకు, ఆడబిడ్డలకు, అధికారులకు, పాత్రికేయ మిత్రులకు, విద్యార్థులకు, నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే నా నల్గొండ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు, నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందరో అమరవీరుల త్యాగ ఫలితమే మా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. జూన్ 2 అంటూనే తెలంగాణ ప్రజలకు ప్రత్యేక పండుగ రోజు. శ్రీమతి సోనియా గాంధీ గారు చూపిన తెగువతో 4 కోట్ల ప్రజల 60 ఏళ్ల కళ సాకారమైన రోజు.
తెలంగాణ గడ్డ స్వేచ్ఛ వాయువులు పీల్చిన రోజు. ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతుంటే నా నల్గొండ జిల్లా చరిత్ర, ఇక్కడి పోరాటాలు, ఎన్నో గాయాలు నాకు గుర్తుకొస్తున్నాయి. అసలు తెలంగాణ చరిత్ర గురించి మాట్లాడాలంటే నల్గొండ ప్రస్తావన లేకుండా ఒక్క పేజీ కూడా ముందుకు సాగదు. నల్గొండ అంటే కేవలం ఒక జిల్లా కాదు, ఇది విప్లవాడ పురిటిగడ్డ, అన్యాయంపై తిరగబడ్డ వీరుల అడ్డ, నాడు దొరల అరాచకాలు, దేశ్ముఖుల లాంటి దుర్మార్గుల అణచివేతపై ఈ గడ్డ ఎలా తిరగబడిందో మనందరికీ తెలుసు. బంధువుకు బట్టి ప్రాణాలను బలంగా పెట్టి పోరాడిన చరిత్ర మనది. చాకలి ఐలమ్మ లాంటి ధీర వనిత స్ఫూర్తితో మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, శుద్ధాల హనుమంతు నా భూమి జోలికొస్తే ఆ భూమిలోనే నీ గోరి కడతామని దొరల గుండెల్లో వణుకు పుట్టించింది ఈ మట్టి సాక్షిగానే. భీమిరెడ్డి నరసింహారెడ్డి, రావి నారాయణ రెడ్డి లాంటి దిగ్గజాలు నడిపిన సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలోనే ఒక అద్భుతం. సాయుధ పోరాటంలోనే కాదు, మనిదశ ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో కూడా నా నల్గొండ సింహభాగం పాత్ర పోషించింది. ఉద్యమం అంటేనే నల్లగొండ అంటేనే ఉద్యమం. ఉస్మానియా యూనివర్సిటీలో మన పిల్లలు లాఠీ దెబ్బలు తింటుంటే శ్రీకాంతాచారి ఇలాంటి యువకుడు తన ప్రాణాన్ని త్యాగం చేస్తుంటే చూస్తూ ఊరుకోలేక ఈ గడ్డ ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన, రాష్ట్ర సాధన ఉద్యమంలో అగ్రభాగాల నుంచిన మరొక మహానాయకుడు కొండా లక్ష్మణ్ బాబూజీ సేవలు చిరస్మరణీయం. 92 ఏళ్ల వయసులో ఢిల్లీ వేదికగా ఎముకలు కొరికే చలిలో వారు చేసిన ఆమరణ నిరాహార దీక్ష మనందరికీ స్ఫూర్తిదాయకం. బాపూజీగా మనందరం పిలుచుకునే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు పోరాట పడిమ రాష్ట్ర చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డది. 1969 తొలి దశ ఉద్యమంలో తన మంత్రి పదవికి రాజీనామా చేసి నేను తెలంగాణ వచ్చే వరకు ఏ పదవులు తీసుకోనని చెప్పి ఆనాడు చెప్పి, ఇందిరాగాంధీ లాంటి మహానాయకులు ఎన్ని చెప్పినా తెలంగాణ రావాలని చెప్పే ఏకైక కోరికతో 93 ఏళ్ల వయసులో ఆ చలిలో చేసి 94 సంవత్సరంలో మరణించడం నిజంగా ఈ సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ, గత 30 ఏళ్ళుగా మీరు ఎంతో ఆదరించి హక్కున చేర్చుకున్న మీ బిడ్డ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడూ పదవుల కోసం ఆశపడలేదు. నాడు తెలంగాణ రాకపోతే, నా ప్రజల ఆకాంక్ష నెరవేరకపోతే ఈ పదవులను ఎందుకని చెప్పి నా మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలివేశాను. ఆమరణ నిరాహార దీక్షతో ఉద్యమ క్షేత్రంలో దూకిన చరిత్ర నాది. నాడు నా వెనుక నిలబడ్డది నా నల్గొండ ప్రజలు, తెలంగాణ ప్రజలు, వారి ఆశీస్సులు. నాడు సాధించుకుందాం స్వరాష్ట్రాన్ని కదిలింది నా నల్లగొండ, సమైక్య పీఠాన్ని కదిలించింది, గర్జించింది నల్లగొండ. ఆమరణ దీక్ష భూమి పదవులను త్యాగం చేసి ప్రజాక్షేత్రంలో నిలిచాము. నేడు సాగునీరు, త్రాగునీరు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు నా వంతు కృషి చేస్తా. ఈ నల్గొండ సాక్షిగా చెప్తున్నా, అభివృద్ధిలో, సంక్షేమంలో నిలబెట్టే బాధ్యత నాది అని చెప్పి సవినయంగా మీ అందరికీ కూడా నల్గొండ జిల్లా ప్రజలకి, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకి, అలాగే తెలంగాణ ప్రజలందరికీ కూడా మాటిస్తున్నా. రాష్ట్రంలో మార్చి 6 నుండి జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా వివిధ శాఖల ద్వారా 99 రోజుల పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న మరియు చేపడుతున్న వివిధ కార్యక్రమాలు మరియు పథకాలపై గ్రామ పంచాయతీ, మండల, శాసనసభ, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో అవగాహన కల్పించడం జరుగుతున్నది. రాష్ట్ర ప్రజల బంగారు భవిష్యత్తు కొరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో ప్రథమ స్థానంలో తీసుకెళ్లేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం కూడా ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఈ కార్యక్రమాలను కొన్ని మీకు తెలియజేయడానికి సంతోషిస్తూ, ముందుగా మహాలక్ష్మి పథకం మనం 7వ తారీఖు రోజు మంత్రివర్గం ఏర్పడి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజే, అంటే డిసెంబర్ 9
తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ పుట్టినరోజే ఈ మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఆడపడుచులు ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. జిల్లాలో ఇప్పటివరకు 10,83,00,000 ఉచిత ప్రయాణాలకు గాను మహిళలకు 508,85,00,000 రూపాయల లబ్ధి చేకూరింది. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ ద్వారా ఇప్పటి వరకు 2,52,963 మంది లబ్ధిదారులకు 14,53,998 సిలిండర్లకు ప్రభుత్వం సబ్సిడీ 44 కోట్ల రూపాయల 12 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇకపోతే మరొక ప్రత్యేక సంక్షేమ కార్యక్రమం పేదవారిని దృష్టిలో పెట్టుకొని పేదలకు దళితులకు తేడా ఉండొద్దు ఈ ప్రజాప్రభుత్వం అని మన ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రజాప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 1,05,42,188 కుటుంబాలకు, అట్లాగే మన జిల్లాలోని 5,39,864 కుటుంబాలకు నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయని కార్యక్రమం. ఇలా పేదవాళ్ళు, కోటీశ్వర్లు, పేదవాళ్ళు ఎవరు కూడా అందరూ సమానంగా ఒకే విధంగా ఉండాలనే ఆలోచనతోని ఎంత భారమైన ఈ కార్యక్రమం తీసుకుంటే గతంలో రేషన్ ఇచ్చిన రేషన్ బియ్యం రేషన్ డీలర్కే వదిలిపెడితే పశువుల దానాకు డీలర్లు బయటలో అమ్ముకునే తప్ప తినేవారు కాదు. సప్పో చేసి బయట 50 రూపాయల కిలో ఉంకొస్తే ఇలా 50 రూపాయల కిలో బియ్యాన్ని మీకు అందిస్తున్న సంగతి రాష్ట్ర ప్రజలందరూ కూడా నాకు ముఖ్యంగా మరీ సంతోషకరమైన వార్తది. రైతు భరోసా పథకం ద్వారా వానాకాలం 2020 సీజన్కు సంబంధించి 5,26,968 మంది రైతులకు గాను ఎకరాకు 6,000 చొప్పున 717,42,00,00,000 రూపాయలని వారి ఖాతాలో జమ చేయనున్నది.